హలో హలో అతడి పేరు నరసింహ. అన్న ఆశయాలను నెరవేర్చడానికి అతడు పదవి బాధ్యతలు చేపట్టాడు. అతడే నరసింహ. అన్న వదిన చావులను చూసినా కూడా అతడు పోలీస్ డిపార్ట్మెంట్ జాయిన్ అయ్యాడు. నువ్వు సీన్ మధ్యలో సెన్సార్ కటింగ్ లాగా వచ్చా? ఇంటి పేరు నీతి, ఒంటి పేరు నిజాయితీ, అసలు పేరు నరసింహ, ఏసీపీ నరసింహ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. నువ్వు ఏసీపీ అయినా డీసీపీ అయినా నా ముందు నువ్వు తల వంచాల్సిందే. మర్యాదగా వచ్చిన వెళ్ళు. వెళ్ళడానికి రాలేదురా, ఇంటికి వెళ్ళడానికి వచ్చా. నీకు సంఖ్యలు వేసి కుక్కను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్ళడానికి వచ్చాంట్రా. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు ఏసీపీ. 4 పోలీస్ స్టేషన్లు, 40 మంది కానిస్టేబుల్, ఒక గవర్నమెంట్ ఇచ్చిన సర్వీస్ రివాల్వర్ మెయింటైన్ చేసే నీకే అంత పవర్ ఉంటే 40 మంది ఎమ్మెల్యేలు, 400 మంది రౌడీలు మెయింటైన్ చేసే ఆకెంతుండాలరా పవర్? నన్ను అరెస్ట్ చేసిన మరుస్తాను ఈ సిటీ అంతా వల్ల కాడవుతుంది. నన్ను అరెస్ట్ చేసే దమ్ము నీకు లేదు. నీకు ఎంత డబ్బు కావాలి తీసుకొని వెళ్ళు. ఈ నరసింహ సొమ్ముకు జారిపోడు, తమ్ముకి జారిపోడు. నేరం చేసిన వాడు మంత్రి కావచ్చు, మాఫియా లీడర్ కావచ్చు, అరెస్ట్ చేయడమే నా ధ్యేయం రా. నీకు నువ్వుగా స్టేషన్కి వస్తావా? లెక్క లెక్క నా స్టైల్లో నన్ను తీసుకువెళ్ళమంటావా? నేను ఏమి నేరం చేశానని నన్ను అరెస్ట్ చేస్తానంటున్నా? తులసిరామ్ నీ భార్య హత్య కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. ఎంతమంది అమ్మాయిని పాడు చేశాం, ఎన్నో హత్యలు చేశాం, కానీ అరెస్ట్ అవటం మాకు అలవాటు లేదు. నన్ను అరెస్ట్ చేసే పోలీసు ఇంకా ఈ భూమి మీద కొట్టలేదు, బంధించగల జైలు లేవు. మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు, లేదని నీ పోలీసు పవర్ చూపిస్తే ఆ రౌడీజం పవర్ ఏంటో నీ గురించి చూపిస్తా. ఏ రేంజ్ రౌడీజం రా నీది? స్టార్ట్ రౌడీవా? తన్నుకుందామా, చంపుకుందామా? మమ్మల్ని ప్రాణంగా ప్రేమించి మా అన్న వదిల మీద పట్టు, నేను దైవంగా భావించే నా వృత్తి మీద పట్టు, నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రుల మీద పట్టు, నేను పుట్టి పెరిగిన ఈ గడ్డ మీద పట్టు, నిన్ను నీ అన్న నీలకంఠ వర్మగాన్ని వదలను. నేను నమ్ముకున్న నీతి, న్యాయం, ధర్మాన్ని 10 నిమిషాలు పక్కన పెడితే నేను నీకంటే పెద్ద రౌడీని బే. నడవరా స్టేషన్కి. ఏసీపీ నరసింహ, నేను
ఎమ్మెల్యేగా, మంత్రిగా, లేక హోమ్ మినిస్టర్గా నీ ఇష్టం. నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసుకో. నా కంటి రెప్ప మీద ఒంటి వెంట్రుక కూడా పీకలేవురా. నడవరా స్టేషన్కి. ఈ కోట్లు, ఈ జైళ్ళు, మీ పోలీసులు నన్ను ఏమి చేయలేరు. నన్ను అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళగలమేమో గాని డబ్బు డబ్బు అనే ఒక పుష్పక విమానములు నా స్థానం రెక్కలు కట్టుకొని వస్తుంది. నేను నిర్దోషులను తీర్పు ఇస్తుంది. అప్పుడు నేను బయటికి వస్తా. నిన్ను ముక్కల ముక్కలుగా నరుకుతా. నడవరా. నువ్వు నిర్దోషమని తీర్పు ఇచ్చలేపే నిన్ను ఎన్కౌంటర్ అనే పేరుతో ఏరి పారేస్తా.